విజయవాడలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. కిడ్నీ దానం చేస్తే 30 లక్షలు ఇస్తామని ముఠా ఆశ చూపి మోసం చేసింది. ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నాక డబ్బులిచ్చేది లేదంటూ బెదిరించింది. బాధితుడు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. గుంటూరుకు చెందిన మధుబాబు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. అతనికి విజయవాడకు చెందిన భాష సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. కిడ్నీ దానం చేస్తే 30 లక్షలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. డబ్బులతో సమస్యలు తీరుతాయని మధుబాబు భావించాడు. విజయవాడలోని విజయ హాస్పిటల్ కు తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసేసుకున్నారు. మధుబాబుకు కేవలం 1,10,000 రూపాయలు మాత్రమే భాష ఇచ్చాడు. స్నేహితుడిలా కిడ్నీ దానం చేసినట్టు సంతకం చేశావంటూ భాష తెలిపాడు. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ బెదిరించాడు. మోసపోయారని తాను గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డాక్టర్ శరత్ బాబు మధ్యవర్తి భాషపై జిల్లా ఎస్పీకి మధుబాబు ఫిర్యాదు చేశాడు. విజయవాడలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. కిడ్నీ దానం చేస్తే 30 లక్షలు ఇస్తామని ముఠా ఆశ చూపి చివరికి మోసం చూసింది. ప్రస్తుతం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసుకు సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి, గుంటూరు ఎస్పీకి బాధితుడు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్నారా? ఘటనపై పోలీసులు ఏం చెప్తున్నారు? గుంటూరులోనే కిడ్నీ కలకాలం రేపింది. ఏదైతే ఉందో కిడ్నీ ఒకటి అమ్ముకున్నారంటూ కూడా తమను కిడ్నీ తీసుకొని మోసం చేశారని చెప్పేసి కూడా కిడ్నీ ముఠా ఒకటి వెలుగులోకి వచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా విజయవాడలో చెందినటువంటి భాష అనే ఒక వ్యక్తి తన కిడ్నీని అమ్ముకున్నారని చెప్పేసి, అంతేకాకుండా తన ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీ ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయని చెప్పేసి, కానీ ఎవరైతే ఉన్నారో ఈ ఆర్థిక ఇబ్బందులను ఆశ్రయంగా తీసుకుని కొంతమంది ముఠాలు మోసం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా విజయవాడకు చెందినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే ఆపరేషన్ చేశారని చెప్పేసి, కిడ్నీ కూడా తీసుకున్నారని చెప్పేసి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. డబ్బులు అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని డాక్టర్ శరత్ బాబు మధ్యవర్తిగా వ్యవహరించారని చెప్పేసి కూడా భాష చెప్తున్నారు. తనలాగా మరొకరికి కూడా మోసం జరిగిందని చెప్పేసి డబ్బుల్ని ఆశగా చూపించి కిడ్నీలో ముఠాలు రెచ్చిపోతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా జరిగినటువంటి అన్యాయాన్ని నిలదీయాలని చెప్పేసి, మరొకరికి అన్యాయం జరగకుండా న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈరోజు సోమవారం గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలోనే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే దీనిపైన కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో చుట్టుకుంట పరిధిలోకి వస్తుంది. ఇది నగరంపాలెం పోలీసులకి దీన్ని రిఫర్ చేయడం జరిగింది. అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో ఈ గార్లపాటి మధుబాబు అని ఆయన స్వయంగా ఎస్పీని కలిసి కూడా ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా కూడా భాష దీంట్లో కీలక వ్యక్తి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తడం జరిగింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం గతంలో కూడా ఈ గుంటూరులో కిడ్నీలకు ముఠా రెచ్చిపోతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. గతంలోనే ఇలాంటిది ఒక ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. తాజాగా మరొక ఘటన కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేసి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వెయిట్ చూడాల్సిన పరిస్థితి ఉంది. నరసింహారావు, అసలు మధుబాబు ఈ ఉచ్చులో ఎలా చిక్కుకున్నాడు? భాషతో అతనికి ఎలా పరిచయం అయింది? తాను ఇప్పుడు మోసపోయాడు కనుక మరికొంతమంది అలా మోసపోవద్దని చెప్తున్నాడు. మరి మధుబాబుకు స్టోరీకి సంబంధించి ఆయన ఏం చెప్తున్నాడు? ఎవరైతే ఉన్నారో కొంతమంది తనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి, అంతేకాకుండా కిడ్నీ దాత ఎవరైనా ఉంటే ముందుకు రావాలని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తనకి ఫేస్బుక్ లో కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తామని చెప్పేసి భాష అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడని చెప్పేసి, అతని ద్వారా తను ఈ కిడ్నీ ఇవ్వాల్సిన పరిస్థితి అని చెప్పేసి మధుబాబు చెప్తున్నాడు. అంతేకాకుండా కూడా ఈ కిడ్నీ తీసుకున్న తర్వాత తనకి 1,20,000 మాత్రమే ఇచ్చారు. మిగతా నగదు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా అతను చెప్తున్నాడు. డబ్బులు అడిగితే బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా మధుబాబు చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఎవరైతే ఉన్నారో ఈ భాష వెనక డాక్టర్లు ఎవరున్నారు, ఏదైతే ఉందో ఈ హాస్పిటల్ విజయ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గానీ విజయవాడకి చెందింది. దీంట్లో ఎవరెవరు ఉన్నారో మొత్తం దీని మొత్తాన్ని కూడా పోలీసులు విచారణలో పూర్తి వివరాలు కూడా ఇంకా రానున్నాయి. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.